హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాసినేటింగ్ ప్రియా. ఈరోజు మా గ్రాండ్ మదర్స్ జనరేషన్ నుంచి వస్తున్న ఎంతో టేస్టీ వెజ్ పనీర్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపించేస్తా. ఇంకెందుకు ఆలస్యం, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ముందుగా 3 మీడియం సైజ్ క్యారెట్స్, హాఫ్ క్యాప్సికమ్, మీడియం సైజ్ ఆనియన్, 20 to 25 బీన్స్, మీడియం సైజ్ 2 పొటాటోస్, 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకోండి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకోండి. దీంట్లో ఆనియన్ మాత్రము మనం ఫ్రై చేసుకుందాం టేస్ట్ కోసం. జస్ట్ ఆయిల్ యాడ్ చేసుకుని అటు ఇటు ఫ్రై చేసుకోండి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. టేస్ట్ కోసం చేస్తున్నాం ఇది కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఆయిల్ వేరే కడాయి తీసుకుని దాంట్లో పన్నీర్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందామండి. అంటే టేస్ట్ కోసం చేస్తున్నాము. లేదు హెల్త్ కాన్షియస్ అయితే పన్నీర్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. మసాలా ప్రిపరేషన్ చూసేద్దాము. ఆవాలు 1/4 స్పూన్ తీసుకోండి, మెంతులు 4, మినపప్పు 1/2 స్పూను, ధనియాలు 1 స్పూను, జీరా 1/2 స్పూను, ఎండుమిర్చి 4-5, మీ టేస్ట్ తగ్గ కారం ఎంత తింటారో అంత వేసుకోండి. ఇవన్నీ ఆయిల్ వేసుకుని దాంట్లో కాసేపు ఫ్రై చేసుకుందామండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాక చల్లారిన తర్వాత మిక్సీలో యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 1 కప్ కొబ్బరి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గసగసాలు, అలాగే 1 స్పూన్ చట్నీ పప్పు, ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, అలాగే 1 ఇంచ్ చింతపండు వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోండి సాఫ్ట్గా వచ్చేలాగా. టేస్ట్ కోసం ఇక్కడ బెల్లం కూడా యాడ్ చేశాను. సో ఇది అండి గ్రేవీ ప్రిపరేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు, జీరా వేసుకోండి. దాంట్లో మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుని దాంట్లో చిటికెడు పసుపు, అట్లాగే చిటికెడు మిరియాల పౌడర్ కూడా వేసుకోండి. ఇప్పుడు వెజిటేబుల్స్ వచ్చి క్యారెట్, బీన్స్, పొటాటో ఏవైతే కట్ చేసుకున్నామో అవి కూడా యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకుని ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. దీంట్లో 1.5 పెద్ద గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. అలాగే మనం ఇందాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ని విజిల్ పెట్టి ప్రెషర్ 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఒక్కసారి ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత కలుపుకోండి. కొంచెం చిక్కదనం కోసం ఒక 2 minutes మనము అలా బాయిల్ చేస్తాము పైన ఇలా మూత పెట్టుకుని. సో చూసారు కదా, ఇప్పుడు ఇలా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. మనం ఇందాక కట్ చేసుకుని పెట్టుకున్న పన్నీర్ ఏదైతే ఫ్రై చేసుకున్నాం కదండి, అది యాడ్ చేసుకుని కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోండి పైన. అంతే, ఎంతో టేస్టీ వెజ్ పన్నీర్ కర్రీ రెడీ టు టేస్ట్. ఇంకెందుకు ఆలస్యం అండి, ఇంత టేస్టీ కర్రీని మీ ఇంట్లో కూడా ట్రై చేసుకుని ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఆల్సో లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.